హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 7 తరాల రుచులు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్త్ ఫ్యాక్ట్స్. ఈరోజు మీకు ఒక మంచి కూల్ డ్రింక్ గురించి చెప్పడానికి వచ్చామండి. కూల్ డ్రింక్ అంటే లెమ్కానో, థమ్స్అప్, కోకోకోలా, పెప్సియో కాదు. ఇట్స్ ఏ బాడీని కూల్ చేసే డ్రింక్ అండి. దీని పేరే ఆంపన్నా. ఆంపన్నా అంటే పచ్చి మ్యాంగో నుంచి చేస్తామండి. రా మ్యాంగో తీసుకుని దాని నుంచి మనం చేసుకునే జ్యూస్ ఇది. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. సీజన్ వైజ్ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఆ సీజన్ కి తగ్గట్టు ఫ్రూట్స్ ని మనకు అందించడం జరిగింది. అందులో ఈ సమ్మర్ కి మన బాడీ యొక్క ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఈ మ్యాంగో ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఇది బాడీని ఇమ్మీడియట్ గా కూల్ చేస్తుంది. ఇదేంటి పచ్చి మామిడికాయ జ్యూస్ ఏంట్రా బాబు? మనము పచ్చి మామిడికాయ అయితే ఏం జ్యూస్ చేసుకుంటాం, తాగితే ఎలా ఉంటుంది? అది పచ్చి మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా, ఈ పుల్లని జ్యూస్ ఏంట్రా బాబు? ఎంత కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తే మాత్రం ఇలాంటి జ్యూసులు మనం తాగలమా అని నాకు ఈ ఆంపన్నా గురించి రీసెంట్గానే తెలిసింది. ఎప్పుడైతే నాకు తెలిసిందో అసలు ఫస్ట్ దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం మానేశాను. ఏంటి అది, మనం ఏవో కూల్ డ్రింక్ అట్టకాత మనం హెల్తీగా తాగాలంటే బార్లీ మజ్జిగ ఉన్నాయి, ఇలాంటివి ఏమైనా తాగుదాం కానీ ఈ పచ్చి మామిడికాయ జ్యూస్ ఏంటో అనుకున్నాను. బట్ ఏంటంటే మొన్న ఒకసారి తను చేసి ఇచ్చింది. నిజంగా తాగిన తర్వాత దాని యొక్క కూలింగ్ ఎఫెక్ట్ అనేది నాకు బాగా తెలిసింది. దాని యొక్క టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. ఇది బాడీని కూల్ చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. మనం రైపుడ్ మ్యాంగో తీసుకుంటాము, అది కూడా మంచిదే. అది షుగర్ లెవెల్స్ తక్కువే ఉంటాయి. ఇది డయాబెటీస్ కి ఇంకా మంచిదండి. వాళ్ళు ఫ్రీగా దీన్ని తీసుకోవచ్చు. ఈ జ్యూస్ ని మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. అంటే సాల్టీగా ఇష్టపడే వాళ్ళు సాల్ట్ వేసుకుని చేసుకోవచ్చు. స్వీట్ గా ఇష్టపడే వాళ్ళు మనకి పంచదార తక్కువ వాడితే మంచిది. దాని బదులు మీరు కండ చక్కెర, పటికి బెల్లం, రాక్ షుగర్ అంటారు కదా, పటికి బెల్లం తీసుకుంటే మంచిది. లేదు ఇంకా డైట్ బాగా ఫాలో అయ్యే వాళ్ళు అయితే తేనె కూడా కలుపుకొని తీసుకోవచ్చు. మీరు ఏ రూపంలో తీసుకున్నా ఇది చక్కగా చాలా బాగుంటుంది. పటికి బెల్లం వాడడం వల్ల బాడీ ఇంకా త్వరగా కూల్ అవుతుందండి. అందుకని చిన్నపిల్లలకి మనకి పటికి బెల్లం ఎక్కువగా అలవాటు చేయమంటారు పాలలో, ఎందుకంటే డైజెషన్ ఈజీగా అవుతుంది. ఇది షుగర్ లాగా టోటల్ ప్రాసెస్డ్ కాదన్నమాట, సెమీ ప్రాసెస్డ్. చాలా తక్కువ ప్రాసెస్ తో మీకు పటిక బెల్లం అనేది తయారవుతుంది. ఈ జ్యూస్ లో విటమిన్ ఏ, B1, B6, B2 తో పాటు మినరల్స్ చాలా మెండుగా ఉన్నాయండి. అంటే దీంట్లో స్పెషల్గా ఒక టైప్ ఆఫ్ ఫైబర్ ఉందండి. అన్నిట్లోనూ చాలా రకాల కూరగాయల్లో ఫైబర్ ఉంటుంది, ఫ్రూట్స్లోనూ. బట్ దీంట్లో పెక్టిన్ అనే ఒక టైప్ ఆఫ్ స్పెషల్ ఫైబర్ ఉంది. ఆ ఫైబర్ వల్ల కూడా మన బాడీ, మన గట్ కూడా బాగా క్లీన్ అవుతాయి అన్నమాట. ఇది కొంచెం ఈ ఫైబర్లో ఇది ఒక స్పెషల్ ఫైబర్. ఇది కేవలం మ్యాంగోస్లోనే దొరుకుతుంది. ఇది రా మ్యాంగోలోనూ ఉంటుంది, రైప్డ్ మ్యాంగోలో కూడా ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా మనం అనుకున్నట్టు ఇది డైజెషన్ కి ఎంతగానో ఉపయోగపడి కాన్స్టిపేషన్ లాంటి సమస్యలను తీసేస్తుంది. అండ్ బాడీలో ఉష్ణోగ్రతలు వెంటనే కూల్ చేసి మనకి చలవ చేస్తుంది. మేమైతే మన ఇంట్లో పటికి బెల్లం వేస్ట్ చేసుకున్నాం. సో ఎప్పుడైతే ఈ ఆంపన్నాలో మా మామిడికాయ, పటికి బెల్లం 2 కలిసినాయో మరింత కూలింగ్ మీకు బాడీకి అందుతాయి. ఈ రా మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతున్న ఈ సీజన్ లో మీరు మ్యాంగోస్ ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మీ ఐ హెల్త్ కి చాలా మంచిదండి. ఆంపన్నాని ఇలా తీసుకోవడం వల్ల మన స్కిన్ టెక్స్చర్ చాలా స్మూత్ గా, చాలా గ్లోనెస్ కూడా పెరుగుతుంది. అదండి, మరి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ ఆంపన్నా, ఎలా తయారు చేయాలో చూద్దామా? మరి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? రండి. ఈ ఆంపన్న తయారీకి కావలసిన పదార్థాలు: ఒక పచ్చి మామిడికాయ, 100 గ్రాముల పటికి బెల్లం పౌడర్, కొంచెం పింక్ సాల్ట్. ముందుగా పచ్చి మామిడికాయను కుక్కర్లో పెట్టి ఒక పెద్ద గ్లాసుడు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత పక్కన పెట్టి కొద్దిసేపు చల్లారనివ్వండి. తర్వాత కుక్కర్లోంచి మామిడికాయను బయటకు తీసి నీళ్లను పారవేయకుండా పక్కన పెట్టండి. ఇప్పుడు మామిడికాయ బాగా చల్లారిందో లేదో చూడండి. ఒకవేళ ఇంకా చల్లారకపోతే గిన్నెలో కొన్ని చల్లటి నీళ్లు తీసుకొని దానిలో ఈ మామిడికాయను వేసి ఒక 5 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత కాయను నీళ్లలోంచి తీసి ముక్కలుగా కోసి గుజ్జునంతా వేరు చేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ మామిడి గుజ్జును, పటికి బెల్లం పౌడర్ను, చిటికెడు పింక్ సాల్ట్ను మరియు పక్కన పెట్టిన మామిడికాయ ఉడికించిన నీళ్లను పోసి బాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక జల్లెడను తీసుకొని ఈ గ్రైండ్ చేసిన జ్యూస్ని ఒక గిన్నెలోకి వడపోసి గుజ్జులోంచి రసం బాగా దిగే వరకు గరిటెతో బాగా తిప్పుతూ ఉండండి.
ఇప్పుడు జ్యూస్ని మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించి చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దానిలో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఆంపన్నాని సగం గ్లాస్ వరకు పోసి మిగతా సగం చల్లటి నీళ్లను పోసి స్పూన్తో బాగా కలపండి. అంతే, చల్లటి ఎంతో చలువ చేసే ఆంపన్న రెడీ. రియల్లీ ఇట్స్ అమేజింగ్ అండి. సూపర్ అండి, చాలా బాగుంది. నిజంగా ఇంత టేస్ట్గా ఉంటుందని అనుకోలేదు. ఒక పుల్ల మామిడికాయ రుచి ఇంత అద్భుతంగా ఉంటుంది, అది కూడా ఆరోగ్యానికి ఇంత ఉపయోగపడుతుంది అని నేనైతే అసలు అనుకోలేదు. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ ఆంపన్నాన్ని చేసుకోండి. ఈ వేసవి కాలంలో కూల్గా ఉంచండి మీ బాడీని. నెక్స్ట్ వీడియోలో మరింత మంచి విషయాలతో కలుసుకుందాం.